హాయ్ 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 అందరికీ హాయ్. ఈ న్యూస్ అయితే సోషల్ మీడియాని షేక్ చేస్తా అంది, ఫుల్ వైరల్ గా అయితే మారింది. ఆ న్యూస్ మరేదో కాదు, మీకు తమ్నేల్ చూసిన పాటనే అర్థం అయిపోయి ఉంటది. ఇప్పుడు ఈ న్యూస్ లో ఎంత నిజం ఉంది అనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం. మామూలుగా అయితే అనిల్ రావిపూడి గారు ఇప్పటి వరకు తీసిన ప్రతి సినిమా హిట్టే. ఈ మధ్య వచ్చిన మనశంకర వరప్రసాద్ గారు అయితే అదైతే సూపర్ హిట్టే. వరుసగా హిట్లు వస్తానే ఉన్నప్పుడు ఇంకా నెక్స్ట్ మూవీ ఎవరితో చేస్తారు అని అయితే డౌట్ అయితే అందరికి ఉంటది. ఇంకా అనిల్ రావిపూడి గారిది ఈ సినిమా అయిపోయినప్పుడు ఇంకా నెక్స్ట్ ఎవరితో తీస్తారు అనే మాట వచ్చినప్పుడు చాలా మంది హీరోల పేర్లు అయితే వచ్చినాయి. ఫస్ట్ అయితే నాగార్జున గారిది బాగా బలంగా అయితే వినపడతా ఉన్నది, కానీ ఈ మధ్యన అయితే అదైతే ఒక రోజు తగ్గింది. ఇంకా ఆయన పేరు కొంచెం అలా ఆగిన తర్వాత మనకైతే వెంకటేష్ గారితో చేస్తారు అని అయితే వినపడింది. దాని తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో మూవీ సెట్ అయిపోతుంది అని అయితే వినపడుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చే సంక్రాంతికి పవన్ కళ్యాణ్ గారితోనే అనిల్ రావిపూడి గారు మూవీ తీసేస్తారు అనే న్యూస్ అయితే బాగా గట్టిగా అయితే వినపడుతుంది. అలాగే వెంకటేష్ గారితో కూడా మళ్ళీ సినిమా పార్ట్ 2 అనేది తీస్తారు అనేది అయితే వినపడుతుంది. దీనికి సంబంధించి కూడా టైటిల్ అయితే చాలా అయితే వినపడుతున్నాయి. అసలు ఎవరితో మూవీ సెట్ అయిపోతుంది అనే విషయానికి నా వస్తే ఇదైతే మనకి చాలా దగ్గరలోనే తెలుస్తుంది ఖచ్చితంగా. అనిల్ రావిపూడి గారే చెప్పడం అయితే జరిగింది ఒక ఇంటర్వ్యూలో అయితే, నేను చాలా దగ్గరలోనే అనౌన్స్మెంట్ అయితే ఇస్తానని. ఆయన అనౌన్స్మెంట్ ఇచ్చిన వెంటనే నేనైతే ఖచ్చితంగా మళ్ళీ ఒక వీడియో అనేది అయితే చేస్తా. ఈ హీరోతో ఎవరితో చేసినా గానీ ఇంకొక సూపర్ హిట్ వచ్చే సంక్రాంతికి రెడీ అవుతున్నట్టే. చూద్దాం, మనకైతే ఎక్కువ టైం అయితే లేదు, చాలా దగ్గరలోనే అనౌన్స్మెంట్ అనేది అయితే ఇస్తారు. నాకైతే ఇప్పుడు మనం మాట్లాడుకున్న వాళ్ళలో ఎవరితో చేసినా గానీ నాకైతే ఏమి ఇబ్బందిలే. మీకు ఇప్పుడు మనం మాట్లాడుకున్న వాళ్ళలో ఎవరితో చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేయండి. అలాగే మన ఛానల్లో అన్ని మూవీస్ కి సంబంధించిన చిన్న అప్డేట్ వచ్చినా అదైతే నేను మీ ముందుకు తీసుకొని వస్తానే ఉంటా. మీకు వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ఇంతటితో వీడియో అయితే అయిపోయింది. బాయ్, అందరికీ ఉంటాను. నెక్స్ట్ వీడియోలో కలుసుకున్నాం.